నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్ సెషన్కు మీకు స్వాగతం. భూమిపై లక్షలాది జీవరాశులున్నాయి కదా, వాటన్నింటినీ ఒకేసారి చూస్తే పెద్ద గందరగోళంలా అనిపిస్తుంది. ఆ గందరగోళాన్ని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టడానికి ఒక అద్భుతమైన మార్గముంది. అదేంటో కాదు, బయోలాజికల్ క్లాసిఫికేషన్ యొక్క మాస్టర్ బ్లూప్రింట్. ఈరోజు మనం ఈ మాస్టర్ బ్లూప్రింట్నే డీకోడ్ చేయబోతున్నాం. ఒక్కసారి దీన్ని పట్టుకుంటే మొత్తం జీవప్రపంచాన్ని మీ గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు. సరే, ఆలస్యం చెయ్యకుండా ఈ అద్భుతమైన జర్నీలోకి డైవ్ చేద్దాం. ఈ వాస్ట్ బయాలజీ ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని 5 సింపుల్ భాగాలుగా విభజించుకుందాం. జీవ బ్లూప్రింట్, 5 రాజ్యాలు, జంతురాజ్యం, ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్ సీక్రెట్స్ మరియు లాస్ట్లో మీకు అల్టిమేట్ మెమొరీ హ్యాక్స్. మొదటి విభాగం, ద బ్లూప్రింట్ ఆఫ్ లైఫ్. చూడండి, ఏ పెద్ద భవనం నిర్మించాలన్నా ముందుగా ఒక బలమైన పునాది కావాలి, అవునా? అలాగే సంక్లిష్టమైన జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వర్గీకరణకి సంబంధించిన ఫౌండేషనల్ బ్లాక్స్ను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జీవులను ప్రధానంగా ఒక 8 అంశాల ఆధారంగా గ్రూప్ చేస్తారు. అంటే సెల్ టైప్ ఎలా ఉంది, కణాల సంఖ్య ఎంత, ఆహారం ఎలా తీసుకుంటుంది, ఎక్కడ నివసిస్తుంది, రీప్రొడక్షన్ ఎలా చేస్తుంది, 5 కింగ్డమ్ సిస్టమ్, బాడీ స్ట్రక్చర్ మరియు ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటుంది. నిజానికి మనం రివిజన్ చేయడానికి ఇదే బెస్ట్ సీక్వెన్స్. అయితే ఇందులో అసలు సిసలైన ఫౌండేషన్ ఎక్కడుందంటే కణాల రకంలో. జీవుల మధ్య అతిపెద్ద డిఫరెన్స్ ఇక్కడే మొదలవుతుంది. ప్రోకారియోటిక్ కణాలలో సరైన న్యూక్లియస్, అదేనండి నిజమైన కేంద్రకం ఉండదు. మన బ్యాక్టీరియా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అదే యూకారియోటిక్ కణాలకు వస్తే వాటిలో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. మన మానవులు, అమీబా లాంటివన్నమాట. ఈ బేసిక్ డిఫరెన్స్ మీకు అర్థమైతే చాలు, మిగతావి చాలా సులభంగా అర్థమైపోతాయి. రెండవ విభాగం, 5 రాజ్యాలు, ద 5 కింగ్డమ్స్. 1969లో రాబర్ట్ హెచ్ విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వ్యవస్థ ఉందే, ఇది ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. మొనిరా, ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే మరియు యానిమేలియా. ఈ 5 మధ్య ఉన్న తేడాలను మనం చాలా క్లియర్గా ఊహించుకోవచ్చు. కేవలం అవి ప్రోకారియోటికా లేదా యూకారియోటికా, కణాల సంఖ్య ఎంత, అలాగే అవి సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయా లేదా అనే కీ పాయింట్స్ బేస్ చేసుకుని మొత్తం జీవరాశిని ఎంత అద్భుతంగా విభజించారో కదా. ఇదొక బ్యూటిఫుల్ ఎవల్యూషనరీ ఫ్లో. సరళమైన, చాలా ప్రాచీనమైన మొనీరాతో స్టార్ట్ అయి మిశ్రమ లక్షణాలున్న ప్రొటిస్టాకు వెళ్ళి అక్కడి నుండి డీకంపోజర్స్ అయిన ఫంగై, తరువాత ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్లాంటే, మరియు ఫైనల్లీ వాటిని కన్జ్యూమ్ చేసే సంక్లిష్టమైన అనిమేలియా వరకు ఈ పరిణామ ప్రయాణం సాగుతుంది. ఎగ్జామినర్స్ ఈ కాన్సెప్చువల్ ఫ్లో మీద క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మూడవ విభాగం, ఇన్సైడ్ ది యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ లోపలికి వెళ్ళినప్పుడు గుడ్డిగా పేర్లు బట్టి పట్టేయడం కాదు, దాన్ని ఒక క్లీన్ హైరార్కీలో అర్థం చేసుకోవాలి. అప్పుడే అది మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఫస్ట్ నాన్ కోఆర్డినేట్స్ అంటే వెన్నెముకలేని జీవులను చూద్దాం. పొరిఫెరా దగ్గర్నుంచి ఎకైనోడెర్మేటా వరకు ఎన్నో రకాలు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సీక్రెట్స్ చెప్తాను. జాయింట్ లెగ్స్ ఉన్న ఆర్థ్రోపోడా ఈ యానిమల్ కింగ్డమ్లోనే అతి పెద్ద ఫైలం. అలాగే ఎకైనోడెర్మేటా జీవులు కేవలం సముద్రంలో మాత్రమే ఉంటాయి. ఈ పాయింట్స్ అస్సలు మర్చిపోకండి. అయితే ఇన్ని పేర్లను వరుసగా గుర్తుపెట్టుకోవటం కొంచెం కష్టమే కదా. ఇక్కడే ఈ సీక్రెట్ మెమరీ హ్యాక్ వాడండి. ప్లీజ్ కమ్ ప్లే నియర్ ఆన్ ఆసమ్ మాల్ ఎవ్రీడే. ఈ చిన్న ఇంగ్లీష్ వాక్యం గుర్తుంటే చాలు, ప్రతి పదంలోని మొదటి అక్షరం నాన్ కోఆర్డినేట్స్ ఆర్డర్ను టక్కన మీ మైండ్లోకి తెస్తుంది. సింపుల్ కదూ. ఇక నోటోకార్డ్ అంటే వెన్నెముకలాంటి నిర్మాణమున్న కార్డేట్స్ విషయానికొస్తే ఇవి బేసిక్ లెవెల్ ప్రోటోకార్డేటా దగ్గర్నుంచి హయ్యెస్ట్ లెవెల్ మెమేలియా వరకు ఉంటాయి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు ఇక్కడే వస్తాయి. ఇందులో యాంఫిబియన్స్, అదేనండి ఉభయచరాలున్నాయి చూసారా, ఇవి నేలమీద మరియు నీటిలో ఇలా డబల్ లైఫ్ లీడ్ చేయటం వీటి స్పెషాలిటీ. ఈ వర్టిబ్రేట్ క్లాసెస్ను ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇంకో బ్రహ్మాస్త్రముంది. పూర్ పీపుల్ ఆర్ రియల్లీ ఆసమ్ మ్యూజిషియన్స్. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. పిసెస్, యాంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్ మరియు మమేలియా, ఈ 5 వర్గాలను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోరు. సో ఇక్కడ వరకు మనం నేర్చుకున్నదంతా చాలా బాగుంది, కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన క్వశ్చన్ రేజ్ అవుతుంది. కేవలం ఈ ప్రాథమిక వర్గీకరణతో టాప్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం నిజంగా నెగ్గగలమా? మీరేమనుకుంటున్నారు? నాల్గవ విభాగం, టాప్ టైర్ ఎగ్జామ్ సీక్రెట్స్. నిజం చెప్పాలంటే సాధారణ పరీక్షలకు మనం చెప్పుకున్న బేసిక్స్ సరిపోతాయి.
కానీ నీట్ లేదా యూపీఎస్సీ లాంటి అత్యున్నత పరీక్షల్లో ర్యాంక్ కొట్టాలంటే కొంచెం స్మార్ట్ వ్యూహం కావాలి. బేసిక్స్ మీకు ఎగ్జామ్లో 90% ప్రశ్నలను కవర్ చేస్తాయి. కానీ ఆ మిగిలిన 10% ఉంది చూసారా, అది ట్రిక్కీగా ఉండే అడ్వాన్స్డ్ డీటెయిల్స్. అక్కడే అసలు సిసలైన టాప్ ర్యాంకర్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మరి ఆ 10% అడ్వాంటేజ్ మీకు రావాలంటే ఒక 3 ఎక్స్ట్రా టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్, బ్యాక్టీరియా, ఆర్కియా, యూక్యారియా అనే 3 డొమైన్ సిస్టమ్. సెకండ్, యానిమల్ క్లాసిఫికేషన్లో బేసిక్ ఫైలం పేర్లు. థర్డ్, హోమోసేపియన్స్, మాంజిఫెరా ఇండికా లాంటి ముఖ్యమైన సైంటిఫిక్ నేమ్స్. ఇవి మీ ప్రిపరేషన్ను 100% కంప్లీట్ చేస్తాయి. 5వ మరియు చివరి విభాగం అల్టిమేట్ మెమరీ హ్యాక్స్. మనం ఎంత చదివామోనేది కాదు, ఎగ్జామ్ టైంలో ఎంత కరెక్ట్గా గుర్తుకొచ్చింది అన్నదే అసలు మ్యాటర్. అందుకే ఆ 5 కింగ్డమ్స్ ఆర్డర్ను పక్కాగా గుర్తుంచుకోవడానికి ఇదొక అల్టిమేట్ ట్రిక్. మై ప్రిటీ ఫ్లవర్ ప్లాంట్స్ ఆల్వేస్. జస్ట్ దీన్ని ఒక 5 సార్లు మనసులో చదువుకోండి. అంతే, ఎప్పటికీ ఈ కింగ్డమ్స్ ఆర్డర్ మీ బ్రెయిన్లో లాక్ అయిపోతుంది. నౌ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, గమనించారా? ఎగ్జామినర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ట్రాప్స్ ఇక్కడే ఉంటాయి. మొనీరాకు కేంద్రకముండదు, కాని ప్రొటిస్టాకు ఉంటుంది. అలాగే ఫంగై ఆహారాన్ని తయారు చేసుకోలేవు, కాని ప్లాంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. ఇలాంటి చిన్న చిన్న కాని స్ట్రాంగ్ డిఫరెన్సెస్ని పట్టుకుంటే మీరు ఎగ్జామినర్ వేసే ఉచ్చుల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఇదంతా పర్మనెంట్గా మెదడులో ఉండిపోవాలంటే ఒక చిన్న రోజువారీ యాక్టివిటీ ఉంది. దీనికి జస్ట్ ఒక 2 నిమిషాలు కేటాయించండి చాలు. నోట్స్ మూసివేసి ఆ 5 రాజ్యాల పేర్లు రాసి పక్కనే వాటికి సంబంధించిన ఒక ముఖ్య లక్షణం, ఒక ఎగ్జాంపుల్ సొంతంగా రాయడానికి ట్రై చేయండి. ఈ యాక్టివ్ రికాల్ పద్ధతుందే, ఇది మీ మెమరీకి అసలైన బూస్టర్. సరే, జీవుల వర్గీకరణకు సంబంధించిన ఈ మాస్టర్ బ్లూప్రింట్ను డీకోడ్ చేశాక మీకేమనిపిస్తుంది? ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి మన వరకు అన్నీ ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా? ఈ కొత్త అవగాహనతో మీ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించండి. మీకు ఇంకెన్ని అద్భుతాలు కనిపిస్తాయో. మీ ఆలోచనలకు పదును పెట్టండి. ఈ ఎక్స్ప్లెయినర్ను ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి.